మనకు చేయాల్సిన నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇది. దీనిలో 3 ఉన్నాయి. ఫస్ట్ ఏముంది, ఆస్ ద యూజర్ టు ఇన్పుట్ అ నంబర్ కంటైనింగ్ మోర్ దెన్ 1 digit. సపోజ్ ఎగ్జాంపుల్ మనము 1256 అని ఒక నంబర్ ఎంటర్ చేసినాం. సో దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి, ఫస్ట్ డిజిట్ ప్లస్ సెకండ్ డిజిట్ ప్లస్, ఓకేనా, ఇట్లా క్యాలిక్యులేట్ చేసి సమ్ని ప్రింట్ చేయాలి. ఓకే, దీనికి హింట్ ఇచ్చిన యాజ్ యూజర్ టు, అంటే ఫస్ట్ మనము క్యారెక్టర్ వైజ్ డివైడ్ 1 by 1 ఇంటీజర్ని కన్వర్ట్ చేసుకుంటా యాడ్ చేసుకుంటా పోవాలి. ఓకే, మీకు అర్థమైందేమో ఇది హింట్. సో సెకండ్ క్వశ్చన్, యాజ్ ద యూజర్ ఫర్ ద నేమ్ మనం నేమ్ ఇన్పుట్ ఫంక్షన్తో ఎంటర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం వాట్సాప్ అని పెట్టిన. సో ప్రింట్ ద కౌంట్ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్, లూప్స్ యూజ్ చేసి మనము ఎవ్రీ క్యారెక్టర్ని కౌంట్ చేసి డిస్ప్లే చేయాలి. మనకు కావాలంటే కౌంట్ మెథడ్ మనం ఇనిషియలీ స్ట్రింగ్ వీడియోస్లో మనం యూజ్ చేసినాం, హౌ టు కౌంట్ ద క్యారెక్టర్ ఆఫ్ పర్టికులర్ క్యారెక్టర్. ఓకే, అట్లా మనము చేసుకోవచ్చు దీంతో. ఇప్పుడు మనకు థర్డ్ క్వశ్చన్, క్రియేట్ అ నంబర్ గెస్సింగ్ గేమ్ యూజింగ్ ద ఇన్ఫైనైట్ లూప్. ఓకే, ఇన్ఫైనైట్ వైల్ లూప్ అంటే మనకు కండిషన్ ఏం పెట్టాలి, ట్రూ అని పెట్టాలి. ఓకే, నౌ రన్ ద లూప్ until the user guesses the number and also print how many guesses. సో మనము ఒక విన్నింగ్ నంబర్ అనే ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకోవాలి ఒక నంబర్. దాని తర్వాత మనము ఈ లూప్ని ఎన్నిసార్లు అది గెస్ అవుతుందో అది ఒక కౌంట్ వేరియబుల్ కూడా పెట్టుకోవాలి. లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుందో అన్నిసార్లు కౌంట్ వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. ప్లస్ ఇంకేం చేయాలి, ఒకవేళ నంబర్ మనకు కరెక్ట్ నంబర్ ఇచ్చేసిండు యూజర్, అయితే అప్పుడు లూప్ని బ్రేక్ చేయాలి, బ్రేక్ స్టేట్మెంట్ కూడా మనము వాడాలి. ఓకేనా, సో ఇది మీ టాస్క్. ఈ 3 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో దీని సొల్యూషన్స్ ప్రొవైడ్ అయి ఉంటాయి. సో ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో.